నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భారత్ ఎగుమతులకు మరింత ఊతమివ్వనున్న యూకే ఎఫ్టీఏ 99% ఉత్పత్తులపై జీరో టారిఫ్తో అనేక రంగాల్లో వృద్ధికి అవకాశాలు. విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు నేడు టెండర్లు. తొలుత రాష్ట్ర వాటా నిధులతో పనులు చేపట్టేలా చర్యలు. జగన్ దెబ్బకు స్టార్టప్ ప్రాజెక్టుకు సింగపూర్ సిద్ధంగా లేదు. సంబంధాల పునరుద్ధరణకే ఆ దేశానికి వెళ్తున్నట్లు చంద్రబాబు వెల్లడి. క్వాడ్ దోపిడీ డబ్బులతో ఆఫ్రికాలో పెట్టుబడులు. ఎగుమతిదారులకు మాజీ మంత్రి అనిల్ పిఏ బెదిరింపులు. చాణుక్య వరుణ్ దుబాయ్లో తన ప్లాట్లోనే ఉన్నారన్న శ్రవణ్ రావు. మద్యం కేసులో ప్రమేయంపై నాడు తెలియదని వెల్లడి. 3 ఏళ్ల వయసుకే కర్నూలు చిన్నారికి పెద్ద కష్టం. సాయం చేయాలంటూ సీఎంకు తల్లిదండ్రుల విన్నపం. నేడు మరింత బలపడనున్న అల్పపీడనం. ఉత్తరాంధ్రకు భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్కు చేరిన కోనేరు హంపి. భారత్కే చెందిన దివ్య దేశ్ముఖ్తో తుది పోరు.